ఏ ఈజ్ ఈక్వల్ 5, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఏఎన్ ఈజ్ ఈక్వల్ 50. మనం ఏదన్నా ఎస్ఎన్ కనుక్కోవాలి. సరేనా? మనం ఇచ్చిన టర్మ్స్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ ఎస్ఎన్ వస్తాయి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఇప్పుడు ఈ రెండు వాల్యూ తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎన్ మనకి ఏమి ఇచ్చాడు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 50. ఏఎన్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 50. ఏఎన్ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చాడంటే ఏఎన్ బదులు రాస్తే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 50. ఏ అంటే ఎంత? 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు 50. తన ఈ 3 లోపల మల్టిప్లై చేయాలి. 5 ప్లస్ 3 ఇంటూ ఎన్ 3n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 50. అంతే కదా? 5 మైనస్ 3 అంటే 2 నవతలు పంపించేసింది. 3n ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 2. 3n ఈజ్ ఈక్వల్ టు 48. 3n ఈజ్ ఈక్వల్ టు 48. ఈ 3 అవతలు తీసుకోకపోతే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. 48/3. 3 1 జా 3 ఎంత? 3 1 జా 3. 1 మిగిలింది. 3 6 జా. n ఈజ్ ఈక్వల్ ఎంత? 16. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? n వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ n వాల్యూవే కనుక్కోవాలి. n వాల్యూ తెలిస్తేనే మనం sn కనుక్కుంటాం. ఇప్పుడు sn అంటే ఏంది? S16 కనుక్కోవాలి. sn అంటే sn ఫార్ములా చదివేయడం కాదు. n ఎంత అయితే ఉందో అంత దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి. S16 అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? S16 ఈజ్ ఈక్వల్ టు n/2 ఫార్ములా రాద్దాం. ఫస్ట్ n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. sn ఫార్ములా ఏంది? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n అంటే మనకు తెలుసు ఎంత? 16/2. 2 ఇంటూ a అంటే ఆల్రెడీ వచ్చింటారు 5 ప్లస్ n అంటే 16 మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత? డి అంటే 3 వచ్చింటారు. 16/2 2 1 జా 8 జా 8 2 5 జా 10. 16 మైనస్ 1 అంటే 15 3 జా 45 వేస్తున్నాం. సరేనా? 10 ప్లస్ 45 ఎంత? 55 ఇంటూ 8 8 5 జా 40 8 5 జా 44 ఇంతేనా? 440. ఏంది? S16 వాల్యూ. మనం ఏం కనుక్కోమన్నాడు? S16. Sn అంటే n అయితే ఎంత అయితే వస్తుందో సమ్ ఆఫ్ అనే టర్మ్స్ కనుక్కోవాలి. S16 ఈజ్ ఈక్వల్ టు 440. సరేనా? అంతే. A ఈజ్ ఈక్వల్ 7. A13 ఈజ్ ఈక్వల్ 35. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డి కనుక్కోవాలి, S13 కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిండేది క్లూ ఇదేనా కదా? A13 ఏంది? A13 ఈజ్ ఈక్వల్ ఎంత? 35. A13 అంటే ఎంత? మామూలుగా టర్మ్ A ప్లస్ ఎలా ఉంటుంది టర్మ్ అది? A ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 35. అవునా కదా? ఏ అంటే మనకి ఇచ్చినాడు ఎంత? 7 ప్లస్ 12D ఈజ్ ఈక్వల్ టు 35. 7 అవర్ తీసుకోకపోతే ఏమవుతుంది? సపరేషన్ చేస్తుంది. 12D ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 7 ఎంత? 35 మైనస్ 7 ఎంత? 28. D ఈజ్ ఈక్వల్ ఇక్కడ మళ్ళీ 5 చేస్తుంది. అవతల పోతే డివైడ్ చేస్తుంది. 28/12. 4 3 జా 12. 4 7 జా 28. 7/3. D వాల్యూ ఎంత? 7/3. అంతేనా? ఇంకేం కనుక్కోవాలి మనం? S13. ఇప్పుడు మనకి D వాల్యూ తెలుసు. S13 కదా? S13 మనకి ఏ వాల్యూ తెలుసు? A13 తెలుసు, D తెలుసు, S13 కనుక్కోవాలి. S13 ఫార్ములా ఏంది? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇంతేనా? ఫార్ములా ఎంతనా? n అంటే ఎంత? 13/2. 2 ఇంటూ a అంటే ఎంత? 7 ప్లస్ n అంటే ఎంత? 13 మైనస్ 1. d అంటే ఎంత కనుక్కున్నాం? 7/3. ఇంతేనా? 13/2 అలాగే ఉండి చేద్దాం. 13/2. 2a అంటే 2 7 జా 14. 13 మైనస్ 1 12 ఇంటూ 7/3. 3 1 జా 3 4 జా. అదే చూద్దాం. 13/2 ఇంటూ 14 4 7 జా. అవునా? 4 7 జా ఎంత? 28. అంతే కదా? ఇప్పుడు 13/2 రెండు యాడ్ చేస్తే ఎంత? 32 42. అంతేనా? 42. 2 1 జా
2 2 జర్ 4, 2 1 జర్ 2, 13 ఇంటూ 21 మల్టిప్లై చేస్తే ఎంత 13 1 జర్ 30, 13 2 జర్ 26, 26 ఒక 1 27, 273. ఎస్ 13 వాల్యూ ఎంత 273. మనం దీన్ని కనుక్కోమన్నాడు, ఎస్ 13 కనుక్కోమన్నాడు. ఎంతనా A12 is equal to 37, B is equal to 3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ కనుక్కోవాలి, S12 కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలి, S12 కనుక్కోవాలి. A12 అనేది మనకి ఇచ్చిన కీ పాయింట్. ఇక్కడ A12 అనేది ఎట్లుంటుంది, ఈ టర్మ్ A ప్లస్ 11D, A ప్లస్ 11D is equal to 37. అవునా కదా? 12th టర్మ్ ఎలా ఉంటుంది, A ప్లస్ 11D. మనకి దీంట్లో D తెలుసు, A ప్లస్ 11 ఇంటూ D అంటే ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు 37. A ప్లస్ 11 3 జర్ 33 ఈజ్ ఈక్వల్ టు 37. A ఈజ్ ఈక్వల్ టు 33 అవతల తీసుకోకపోతే 37 మైనస్ 33 ఎంత, A ఈజ్ ఈక్వల్ టు 4. A ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకేం కనుక్కోవాలి మనం, S12 ఫార్ములా చెప్పండి. n/2 2a plus n minus 1 into d. n అంటే ఎంత 12, ఓలే ఇచ్చినాడు 12/2. 2 ఇంటూ a అంటే ఎంత కనుక్కున్నాం మనం 4 ప్లస్ n అంటే 12, ఓలే చెప్పినాడు 12 minus 1 ఇంటూ d అంటే ఓలే చెప్పినాడు ఎంత 3. 12/2 అంటే ఎంత 6 ఇంటూ 2 4 జర్ 8. 12 minus 1 అంటే ఎంత 11 ఇంటూ 3. నెక్స్ట్ 6 ఇంటూ 8 ప్లస్ 11 3 జర్ 33 ప్లస్ 33. యాడ్ చేసి 2 యాడ్ చేసి ఎంత 8 ఒక 33 యాడ్ చేసి ఎంత 41 6 జర్ 6 1 జర్ 6 6 4 జర్ 24 2 4 6 246. S12 246. S12 ఎంత 246 అంతే.